నమస్తే. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాల నేపథ్యంలో చాలా అంశాలు మాత్రం చర్చకు వస్తున్నాయి. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా కొన్ని అంశాలు అంటే చిహ్నానికి సంబంధించిన అంశమైన, అలాగే గీతానికి సంబంధించిన అంశమైన, ఉద్యమకారులకు సంబంధించిన అంశాలైనా చాలా వరకు మాత్రం వివాదాస్పదం అవుతున్నాయి. ఇదే అంశంతో మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ పాషం యాదగిరి గారు ఉన్నారు. ప్రధానంగా జయ జయ హే తెలంగాణ పైన సొంత రాష్ట్ర మ్యూజిక్ డైరెక్టర్ ఎందుకు తీసుకోలేదనే దానిపైన మాత్రం మీరు అలాగే చాలామంది కళాకారులు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఏం చెప్తారు? దానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు చెప్పిండు రేవంత్ రెడ్డి. కానీ చంద్రబాబు నాయుడు సహచరుడే కదా, ఆయనే చెప్పుకుంటు సహచరుడు అని. నోట్ ఫర్ ఓట్ కేసులో ఉన్న మనిషే కదా, జైలు కూడా పోయిన మనిషి కదా. ఆయన ఏది చెప్తే అది చేస్తాడు. డబ్బులు పంచిపెట్టమంటే డబ్బులు కూడా పంచిపెట్టాడు. దానికోసం జైలుకు పోయిండు, రేపు విచారణ కూడా ఉన్నది. చంద్రబాబు నాయుడు చెప్పిండు, ఎందుకంటే ఆయన కూడా చౌదరే. ఈయన కోడూరు మరకతమని చౌదరి ఆయన చెప్పిండి ఈయన చేస్తున్నాడు. ఆయనకు వాళ్ళే కావాలి, ఈయన కూడా వాళ్ళే. అందుకని తెలంగాణ వాళ్ళని వాళ్ళు పెట్టలేదు. తెలంగాణ ఉద్యమాలు ఉంటాయి కదా, రేవంత్ రెడ్డి ఉంటే తెలంగాణలో ఎంత గొప్ప సంగీతకారునో తెలిసేది. రేవంత్ రెడ్డికి కానీ ఆ చోరవానో కీరవానో ఎవరో మరకతమని ఆయనకు కానీ శంకర్ జయకిషన్ తెలంగాణ వాడని తెలుసా? ఎంత రాజ్ కపూరు శంకర్ లేకపోతేనే, శంకర్ జయకిషన్లో శంకర్ హైదరాబాద్ వాడు, ఆయన లేకపోతే నేను సినిమా తీయనన్నాడు. శైలేంద్ర పాటలు లేకపోయినా, శంకర్ మ్యూజిక్ లేకపోయినా నేను సినిమా తీయనని చెప్పిండు. ఇద్దరు దళితులే, శంకర్ దళితుడే, శైలేంద్ర కూడా దళితుడే. ఆ సంగతి వీళ్ళు ఎవరు తెలియదు. అదేవిధంగా ఆస్కార్ అవార్డు వచ్చింది. మరి ఆస్కార్ అవార్డు వచ్చింది ఈయనతో పాటు తెలంగాణ వాళ్ళకి కూడా వచ్చింది కదా ఒకటి. మరి ఆ పాట పాడింది ఎవరు? నాటు నాటు పాట పాడినందుకు వచ్చింది. అది రాహుల్ సిప్లిగంజ్ హైదరాబాద్ వాడే కదా. మరి ఎందుకు లేడు? ఉన్నారు. ఆయనకేం తెలుస్తుంది రాహుల్? అది దీంట్లో కూడా కీరవాణి నిమిత్త మాత్రుడే. అసలు అంతా దీన్ని చెప్పింది వెనకండు సూత్రధారంతా చంద్రబాబు నాయుడే. రేవంత్ రెడ్డి పాత్రధారి. కానీ ఇదే విషయంలో రేవంత్ రెడ్డి మాత్రం చాలా కుండబద్దలు కొట్టినట్టు, నాకు ఎలాంటి సంబంధం లేదు, అందశ్రీకే పూర్తి హక్కు ఇచ్చాము, అందశ్రీ ఎవరు మ్యూజిక్ ఉంటే ఆయనకనే హక్కు ఇచ్చాము, ఆయనదే ఈ పూర్తి నిర్ణయాధికారం అని కూడా రేవంత్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డికి అట్లా అబద్ధాలు చెప్పి ఇరుక్కపోతాడు ఆయన. అందశ్రీకి కీరవాణి ఎవరో కూడా తెలియదు. కీరవాణి పట్టదు కూడా. కీరవాణి చిన్నప్పుడు ఈ ఇద్దరు కలిసి గోళ్ళు ఆడుకున్నారా? అడగాలి రేవంత్ రెడ్డిని రమ్మందాం. రేవంత్ రెడ్డికి సంబంధం లేదు నిజమే, ఎందుకంటే చంద్రబాబు నాయుడు చెప్పిండు కాబట్టి ఈయన చేస్తున్నాడు. అది అంత మటుకు నిజమే. కానీ అందశ్రీ నిర్ణయం చేసినది ఏం కాదు. అందశ్రీ స్వయంగా చెప్పిండు, సీఎం చెప్పిండని. దానికి మీరు ఎట్లా చెప్తారు? ఇప్పుడు అందశ్రీయే గతంలో ఇది రాచరికం చేయడం అనలేదు కదా. రాచరికం అయితే ఆయన రాచరికం గురించే రాసిండు. ప్రతాపరుద్రుని గురించి రాసిండు, రుద్రమదేవి గురించి రాసిండు, వరంగల్ గురించి రాసిండు, అట్నే రేచర్ల వంశం గురించి రాసిండు, సర్వజ్ఞ సింగభూపాలన్ గురించి రాసిండు. ఆయనకేం అభ్యంతరం లేదు. ఈయననే చెప్తున్నాడు. తర్వాత చార్మినార్ చాలా గొప్పదని కూడా రాసిండు కదా. మరి చార్మినార్ దీమని ఎట్లా అంటాడు? కాకతీయ శిలాతోరణ దీమని ఎట్లా అంటాడు? ఇదంతా మొత్తం చేసిందంతా తెలంగాణ చిహ్నాలు దీంట్లో ఉండొద్దని చెప్పి తెలంగాణకు బద్ధ శత్రువు అయిన చంద్రబాబు నాయుడు చెప్తే రేవంత్ రెడ్డి తీసేసిండు. సో డైరెక్టర్ ప్రేమ్రాజ్తో మాట్లాడుతూ అందశ్రీ ఒక ఫోన్ కాల్ రికార్డింగ్లో మాత్రం కీరవాణ్ణి మించిన మ్యూజిక్ డైరెక్టర్ తెలంగాణలో ఎవరున్నారని కూడా మాట్లాడారు. అదే దానికి కారణం ఏంటంటే, ఒక్కసారి ఆశ పెడితే ఆశలో పడిపోతారు కదా. సో రాసి స్క్రిప్ట్ రాయించి ఇచ్చిండ్రు అని చెప్తాడు. ఒక్కసారి తప్పు చేసినాక తప్పుని సమర్థించుకోవాలి కదా. సమర్థించుకుంటున్నాడు ఆయన. ముందు దీంట్లో చెప్తున్నాడు స్క్రిప్ట్ అంతా ఎవరిది? చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్. చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ రేవంత్ రెడ్డి చదవాలి, చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ అందశ్రీ కూడా చదవాలి. స్క్రిప్ట్ వాళ్ళది, ఈయనది కాదు. ఆయన బహిరంగంగా వచ్చి చెప్పమని 10 మందిలో వచ్చి మీటింగ్ పెడదాం, అందశ్రీ కానీ కీరవాణి కానీ వచ్చి చర్చలు పాల్గొమందాం. నీకేమనేది తెలుసా? తెలంగాణలో ఎవడు లేడని చెప్తున్నారు. అందశ్రీ చెప్పినా తప్పే, కీరవాణి చెప్పినా తప్పే. గద్దర్ లాంటి భారతదేశంలో ఒకరిని చెప్పమనండి. భూపెన్ హజారికా తప్ప భారతదేశంలో భూపెన్ హజారికా ఎవరంటే కూడా వీళ్ళకి తెలియదు. భూపెన్ హజారికా ఎట్లాంటి వాడు? భూపెన్ హజారికానే ఏం చెప్పిండంటే, గదర్ ఈజ్ అవర్ గురు పాల్ రోబ్సన్ లాంటి వాడు. మా గురువు పాల్ రోబ్సన్ ఎంత గొప్పడో అంత గొప్పడని చెప్పిండు. ఎన్గుగి వాతియాంగో కిన్యా కవి కదా, ఆయన గద్దర్ ఎంత గొప్పడో చెప్పిండు. వీళ్ళకేం తెలుస్తుంది? ఏమి తెలిసే అవకాశం లేదు వీళ్ళకి. వీళ్ళు బావిలో కప్పలు. తెలుగు సినిమా పరిశ్రమలు బావిలో కప్పలు. వాడు ఎక్కడికి పోతే అక్కడికి ఆ బావిని కూడా ఎంటర్ తీసుకుపోతాడు. బావిలో కప్పలు కదా, వాళ్ళకి తెలిసే అవకాశం లేదు. వాళ్ళు చెప్పింది స్టేట్మెంట్లు నమ్మాల్సిన పనే లేదు. దాని వెనుక పెద్ద కథ ఉంటుంది, అది బయటకు కనిపించదు కదా. బయట కథ అందరికి తెలిసి చూస్తే అర్థమైపోతుంది జనమందరికీ. అందుకని ఈరోజు ఆ పాటను సమర్థించే వాళ్ళందరూ తెలంగాణ సమాజంలో బోన్లో ముద్దాయిలాగా తలంచుకొని చేతులు కట్టుకొని నిలబడ్డరు. ప్రజలు కఠినమైన శిక్షలు ఇస్తారు. అందుకని రేవంత్ రెడ్డి పారా హుషారని చెప్పాలి. దీనివల్ల రేవంత్ రెడ్డి వల్ల కాంగ్రెస్ పరువు కూడా పోతున్నది. మొదటి నుంచి ఉన్న వాళ్ళకి ఏం చేయకుండా రేవంత్ రెడ్డికి తీసుకొచ్చేసింది. దానికి కారణం ఏంది? ఆడు చెప్పాలి, సంజాయించుకోవాల్సింది. ఆయనకు తెలంగాణ అంటే తెలియదు.
తెలంగాణ సమాజం అంటే గౌరవం కూడా లేదు. ఆయన చంద్రబాబు మనిషి, ఆయన ముఖ్యమంత్రి చేసిండు. ఎందుకు చేసినట్టు? గట్టిగా మాట్లాడిండొచ్చు, వేరే విషయం. మాట్లాడింది ఆయనకు అనుకూలమైన పత్రికలు ఉన్నాయి, చంద్రబాబు పత్రికలే ఉన్నాయి, అవి రాసినాయి. చంద్రబాబు మీడియా ఉంది, రాసినాయి, టీవీలు కావచ్చు, పత్రికలు కావచ్చు. దానివల్ల ఆయనకు పేరు వచ్చింది తప్ప జనంలో ఉండి ఏ పని చేసినాడు, ఎక్కడ కష్టం వస్తే ప్రజల దగ్గర పోయినాడు. వాళ్ళ జిల్లాలోనే పోలేపల్లిలో అనేక సమస్యలు వచ్చినాయి, పోయిండా? 52 మంది 53 మంది చచ్చిపోయారు. ఒక్కరోజు ఆయన పోలేదు. ఓపెన్ కాస్ట్ అని పోయిండా? వరదలు వస్తే పోయిండా? సెజులు వస్తే పోయిండా? జనం దళితుల భూములంతా లాక్కుంటే, అసైన్ భూములు లాక్కుంటే పోయిండా? ఎన్ని సమస్యలు వస్తే, కరువులు వస్తే, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే, చేనేత కార్మికులు హత్యలు చేసుకుంటే ఎక్కడికి పోలేదు. జనం దగ్గర పోతే కదా తెలివి వచ్చేది, జనం సంగతి తెలిసేది. ఈయనకి ఏమీ తెలియదు. ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నాడు, రియల్ ఎస్టేట్ మనిషిని తీసుకొచ్చి వాళ్ళు పెట్టుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు. అది టీఆర్ఎస్ ఎట్లా ఉందో కాంగ్రెస్ అట్లనే ఉంది. ఇద్దరు రియల్ ఎస్టేట్, వాళ్ళు రియల్ ఎస్టేటే, వీళ్ళు రియల్ ఎస్టేటే. ప్రజల మధ్యన వీళ్ళు లేరు రాజకీయ నాయకులు. కాబట్టి రేవంత్ రెడ్డి తన పరువు పోగొట్టుకుంటున్నాడు. ఆయన పక్కన ఉన్నందుకు అందశ్రీ కూడా పరువు పోగొట్టుకుంటున్నాడు. సో ఈ గీతం దాదాపు సంగీతం అయిపోయింది, ఇక రేపు అనగా రిలీజ్ కాబోతుంది, అంతా అయిపోయింది. మీరు ఇప్పటి వరకు కూడా ఇంకా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా అవకాశం ఉంటే తెలంగాణ వాళ్ళకి అవకాశం ఏం చెప్తున్నారు? ఒకవేళ రేపు రిలీజ్ అవుతుంది, దాని తర్వాత మీరు ఏం చేయగలుగుతారు? మేమేం చెప్తలేము, మేము ఊరికే మీరు తప్పని చెప్తున్నాం వాళ్ళకి. మేము పోయి పులిని పోయి శాకాహారికి అమ్మంటామా? నువ్వు మార్చమంటే మారతారా? మారడు కదా. చంద్రబాబుకి చెప్పుకోవాలి, మాకేం పట్టింది చంద్రబాబు చెప్పుకునేది? వీళ్ళు నిమిత్త మాత్రులు కదా, అసలు చెప్పుకోవాలి. మేమేం మారమంటలేము. వాడు దొంగ అని చెప్తున్నాం అంతే. తెలంగాణ ప్రజానికి చెప్తున్నాం ఇట్లాంటి దొంగ పనులు అవుతున్నాయని, కానీ వాడిని మారమని చెప్తలేము, ఎవరిని మారమని చెప్తలేము. ఎవరిని బతిమలాడితే మాకు సంబంధం లేదు. నేను తీసుకుంటే బెత్తం తీసుకొని ఇబ్బందులు కొడతాం అంతే, బతిమలాడతాం మేము. వాళ్ళని దొంగల దగ్గర బతిమలాడితే మాంతయా? పులి దగ్గర పోయి శాకాహారిగా అమ్మ అంటే మారుతుందా? అంత బేకూఫలం కాదు మేము. బద్మాషిలో ఈ బాలు కొట్టేట్లా మాకు తెలుసు. ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మళ్ళీ గుత్పల సంఘం వస్తుంది, గుత్పంటే లాఠీ సంఘం వస్తుంది. తెలంగాణ నిజాం మీద, రజాకారుల మీద గుత్పల సంఘమే కదా. ఆ ఆంధ్రలో కూడా గుత్ప అంటారు, తెలంగాణ గుత్పలు అంటారు. మళ్ళీ గుత్పల సంఘం వస్తుంది, లాఠీ తీసుకుంటుంది, బడతలు తీసుకెళ్ళి భరతం పడుతుంది. తెలంగాణ లోగో పైన ఉన్న రాచరిక ఆనవాళ్ళైన కాకతీయ కళాతోరణాన్ని అలాగే చార్మినార్ను తొలగిస్తామంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. నిజంగా రాచరిక ఆనవాళ్ళైనా వాటి గుర్తులు ఏంటి? మీకున్న అభ్యంతరం? మాకేం అభ్యంతరం లేదు, రాచరిక దాని మీద ఏం లేదు మాకు అభ్యంతరం. అది ప్రతాపరుద్రుడు రుద్రమదేవి ప్రతీకాలు కదా, శిలాతోరణం. అది ఎట్లా తీసేస్తావు నువ్వు? ఎంత ఆయన కూడా పాటలనే ఉంది, ఎంత గొప్పదో. రుద్రమదేవి వీరగడ్డ అని ఆయనే రాసుకుంటు కదా, మరి ఎందుకు తీసేసినట్టు? పాటలు ఒకటి చెప్తావు, ఇక్కడ ఒకటి చేస్తావు. నీ నోరు ఒకటి చెప్తుంది, నోసులు ఒకటి చేస్తుంది. ఎట్లా చేస్తుంది? అది రాసిందేమో అందశ్రీ, ఈయనేమో దానికి భిన్నంగా చేస్తున్నాడు సీఎంది తప్పు. ఇట్లనే కనుక జరిగి ఉంటే నువ్వు ఆయన ఏం చెప్తున్నాడు, నువ్వేం చేస్తున్నావు అంటున్నాడు కదా. ఆయనదంతా అందశ్రీ, ఆయనది అందశ్రీది అని సీఎం అంటున్నాడు. మరి అందశ్రీ ప్రతాపరుద్రుడిని మెచ్చుకున్నాడు కదా, రుద్రమదేవిని మెచ్చుకున్నాడు కదా, రుద్రమదేవి వీరగడ్డ అన్నాడు కదా. మరి రుద్రమదేవి వీరగడ్డ అన్నప్పుడు తీసేయమంటాడు ఆయన? ఎట్లా తీసేయమంటాడు? అడగాలి కదా, రేవంత్ రెడ్డిని అడగాలి. ప్రజల దగ్గరకు వచ్చి చెప్పు, నువ్వు పాక్కుంటూ దేక్కుంటూ వచ్చి ముక్కు నాలుగు రాసి చెప్పాలి. అదే అందశ్రీ రుద్రమదేవి వీరగడ్డ అన్నాడు, కాకతీయ శిలాతోరణం తీసేయమంటాడా? జనం బేకూపులు అనుకుంటున్నారా ఈ మాట్లాడడానికి? ఎవ్వరు అట్లా చెప్పరు. చార్మినారు గొప్ప వెలిగే చార్మినార్ కూడా అన్నాడు కదా. మరి అందశ్రీ కానే కాదు. దీన్ని బట్టి తెలుస్తుంది ఏంటంటే ఇది పచ్చిగా రేవంత్ రెడ్డి దాని వెనక తెలియదు, దాని వెనక చంద్రబాబు నాయుడు వెనుక ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే, ఆంధ్ర రచయితలు ఎవరైనా ఉంటే ఉండొచ్చును. కానీ ఏదైనా చౌదరులు, చంద్రబాబు నాయుడు చౌదరి కలిసి ఈ దొంగ పనులు చేస్తున్నారు. ఇప్పటికే ఒక్కటైతే వీళ్ళిద్దరికి మేము థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మళ్ళీ తెలంగాణ పౌరుషాన్ని మేల్కొల్పారు మీరు. తెలంగాణ ఉద్యమం వచ్చినట్టున్నది. కాబట్టి చంద్రబాబు నాయుడుకు, రేవంత్ రెడ్డికి జనం థ్యాంక్స్ చెప్పాలి, తెలంగాణ జనం. ఎందుకంటే బడతలు పట్టుకోవడానికి, మళ్ళీ పోరాటం చేయడానికి, మళ్ళీ స్వాయుధ పోరాటం కూడా తయారవుతున్నారు. అట్లా జనాన్ని మేల్కొల్పినందుకు రేవంత్ రెడ్డికి, చంద్రబాబు నాయుడుకు మేము నిజంగానే అభినందనలు తెలుపుతున్నాం. సో అందశ్రీ చాలా మొండివాడు, ఎవరి మాట వినడు, తను నచ్చిందే చేస్తారని పేరున్నది. కేసీఆర్ చెప్పినా కానీ ఆ పాట యొక్క చరణంలో కూడా మార్చలేదు. అలాంటిది రేవంత్ రెడ్డి చెప్తే మారుస్తాడా? ఎందుకు అందశ్రీ మౌనంగా ఉంటున్నారు? అది నిజం కాదు. ఆయన రేచర్ల వంశం, కేసీఆర్ వంశం రేచర్ల వంశం. ఆ సర్వజ్ఞ సింగ భూపాలుడు వెలమాని. ఆయన ఏది కట్టినాడు? సర్వజ్ఞ సింగ భూపాలుడు దేవరకొండ కట్టినాడు, అదేవిధంగా సంస్థానారాయణపురం కట్టినాడు. పక్కన కూర్చోబెట్టుకొని కేసీఆర్ రేచర్ల సర్వజ్ఞ సింగ భూపాలుడు గురించి అద్భుతంగా రాయించారు. అది కూడా అందులో ఉంది. ఎవరి మాట వినడం అనేది నిజం కాదు. ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి బలహీనత ఉంటుంది. రేచర్ల గురించి ఎందుకు రాసినావు? సర్వజ్ఞ సింగ భూపాలుడు ఎందుకు రాసినాడు? మనకు తెలియదా? అంత గొప్ప సర్వజ్ఞ సింగ భూపాలుడు. సర్వజ్ఞ సింగ భూపాలుడు భోగములను పెట్టుకొని పోతనతో భోగిని దండకం రాయించినందుకు పోతనకు తప్పనిపించి కొట్టి తన్ని జైల్లో పెట్టి రాయించింది. అది భోగిని మంటపం ఇప్పటికి పోతే అక్కడ సంస్థానం పోతే కొండ మీద భోగిని మంటపం ఉంటుంది. అంటే తవాయిఫ్ నాట్యకత్తలు సింగర్ అట్లాంటిది రాయిస్తే పాప పరిహారార్థం పోతన
భాగవతం రాసినాడు ఈ పాపం పోవాలని. ఆ తర్వాత అదే సర్వజ్ఞ సింగ్ వాళ్ళు వచ్చి నీ భాగవతం నాకు ఇయ్యి అని చెప్తే అంకితం ఏమంటే నేను ఈయన ఈ నరాధములకు ఇస్తానా, ఈ కూరల కంటే దుర్మార్గులకు ఇచ్చి ఆ పడుపు కూడు తింటానా, నేను నాగలు కట్టుకొని దున్ని నా పిల్లల్ని పోషించుకుంటా, లేదా అడవికి పోయి గంధమూలాలు తవ్వి అవి నా బిడ్డలకు భార్యకు పెట్టి పోషిస్తా తప్ప నేను నీకు అంకితమేనని చెప్పాడు. కాబట్టి అది ఎవరు రాయించారు? సర్వజ్ఞ సింగ్ పాడంత లఫంగా కదా, వాంది ఎందుకు రాయించాడు? అది రాయించింది కేసీఆరే. ఈ అందశ్రీ ఎందుకు రాయలేదు? రాసిండు కదా. కేసీఆరా కాదా? కేసీఆర్ మాది ఆ వంశం, రేచర్ల వంశం అని చెప్పుకుంటాడు. ఆయన రేచర్లనే కదా సర్వజ్ఞ సింగ్ భూపాలుడు. అందుకని దీని వెనుక అప్పుడు ఆయన చెప్తుంటాడు, ఇప్పుడు ఈయన చెప్తుంటాడు. ఎవరిని పొగడమంటే వాళ్ళని పొగుడతాడు. సో ఆవిర్భావ వేడుకలకు పాషం యాదగిరి గారికి అవకాశం వచ్చిందా? మీకైనా ఆహ్వానం వచ్చిందా? ఒకవేళ వస్తే వెళ్తారా? మేము ఎందుకు వెళ్తాం? మేము నక్క లొట్టపెట్ట పెదవులకు నక్కాశ పడ్డట్టు అది కింద రాలితే తిందామన్నట్టు ఉంటుంది. అది బేకూఫ్. అది మనం బేకూఫ్లు ఎందుకు? రాదు కదా, మనకెందుకు వస్తుంది? దొంగల ఆహ్వానం పంపిస్తారు. మనం దొంగలం కాదు కదా. లంగలకు లఫంగలకు పంపిస్తారు. మనకెందుకు వస్తుంది? ఆయన ఆడ పోయి ఏముంటుంది? ఏమైనా ఉంటుంది? అక్కడ ఏమి లేదు కదా. ఆడ పోయినాక అక్కడ పోయి చూస్తానికి ఏమైనా ఉంటుందో? ఏమి లేదు అక్కడ. అందుకని అక్కడ పోయేది ఎవరు లేరు. మేము ఇప్పటికే పిలిపించినాం అందరికీ. అక్కడికి ఎవరు పోవద్దు, దొంగల సభలకు పోవద్దు. అక్కడ తెలంగాణ ద్రోహులకు సన్మానం జరుగుతుంది, తెలంగాణ వాదులకు ఉద్యమకారులకు అవమానం జరుగుతుంది. అవమానం కావాలనుకుంటే అక్కడ పోయిరండి, అంతే తప్ప ఎవరు అక్కడ పోవద్దని చెప్పినాము. వాళ్ళకే మేము పిలిపించి మేము ఎందుకు పోతాం? అవమానం భరించడానికి పోతామా? అవమానాలు దిగమింగడానికి పోతామా? ఎవరు పోరు, తెలంగాణ వాదులు ఎవరు పోరు, ఉద్యమకారులు ఎవరు పోరు, ఉద్యమ ద్రోహులు మాత్రం అక్కడికి పోతారు. సో ఉద్యమకారుల కుటుంబాలకు అలాగే అమరుల కుటుంబాలకు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉందా? ఏం కనిపిస్తుంది అధికారంలోకి వచ్చిన తర్వాత? ఏ చిత్తశుద్ధి లేదు. ఎందుకు నీకు అంత ఉంటే నువ్వు అమరుల స్తూపం ఉంది, నువ్వు రేపు పోతానంటున్నావు. అమరుల స్తూపం ఇప్పటిదాకా అధికారికంగా ప్రారంభోత్సవాన్ని నోచుకోలేదు. ఎందుకంటే దాన్ని కట్టిన మేయరు లక్ష్మీనారాయణ ముదిరాజు, ఆయన్ను ఆ రోజే ప్రభుత్వం జైలు పెట్టింది. కట్టినందుకు మేయర్ని అరెస్ట్ చేసింది. సో ఆయనది ఇప్పటిదాకా, అప్పటి నుంచి ఇప్పటిదాకా అది ఇనాగరేషనే కాదు అఫిషియల్గా. మరి నువ్వు ఎందుకు చేయలేదు? దాన్ని పోగానే ఇనాగరేషన్ చేయాలి కదా. కేసీఆర్ ఏమో అక్కడికి ఎవరు పోతే వాళ్ళని అరెస్ట్ చేసిండు. కేసీఆర్ బాటలో ఈయన కూడా ఉన్నాడు. నువ్వు ఎందుకు చేయలేదు? ఒకటి. రెండవది, ఆ స్తూపం కట్టినానికి ఆరోగ్యం బాగలేదు. పెద్ద ఆయన ఏంటి ఎక్క యాదగిరి, ఆ అక్క యాదగిరికి ఎందుకు సహాయం చేస్తలేవు? ఆయన ఇంటికి ఎందుకు పోయినావు? నువ్వు ఎవరెవరు దొంగల దగ్గరికి పోయినావు, ఎక్క యాదగిరి దగ్గరికి ఎందుకు పోలే? అదేవిధంగా 1960 అయింది స్తూపం సికింద్రాబాద్లో ఉంది. ఆ కట్నాయన సిన్హా ఆర్కిటెక్టు ఆయన పడిపోయినాడు. మంచం మీద 90 ఏళ్ళ దాకా వచ్చిండు. ఆయన మంచం మీద చక్రాల కుర్చీ మీద కూర్చొనిస్తున్నాడు. ఆయనకి ఎందుకు వైద్యం చేయలేదు నువ్వు? అది ఎవ్వరికి ఏం చేయి. ఈ స్తూపాల పేరు చెప్తున్నావు, స్తూపాలు కట్టిన వాళ్ళకి సన్మానం లేదు, అవమానమే ఉన్నది. వాళ్ళకి సహాయం వైద్యం కూడా అంతలేదు కదా వాళ్ళకు. మరి ఇప్పటిదాకా ఆయన భార్య కూడా మొత్తుకుంటున్నది, ఎవ్వరు పట్టించుకుంటారు మమ్మల్ని అని. మరి ఇదే చేయనోడివి నువ్వు అదే చేస్తుంటే ఎవరు నమ్ముతాడు? అందుకని ఎవ్వరు నమ్ముతలేరు. ఈ కేసీఆర్ మాట్లాడినా, రేవంత్ రెడ్డి మాట్లాడినా జనం నవ్వుకుంటున్నారు. ఎవరు నమ్ముతలేరు. నల్లమల్ల కొండల నక్కలు కూడా నవ్వుకుంటున్నాయి. సో చివరిగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా సూచనలు చేస్తే ఏం చేస్తారు? ఎందుకంటే ప్రభుత్వం వచ్చి ఒక 5-6 నెలలు అవుతుంది, ఇంకా చేయాల్సిన అవసరం ఉంది, కోడ్ కూడా అయిపోతుంది. ఏం జరగవు? ముందు మనం చెప్పాల్సింది ఏంటంటే దొంగల్ని పక్కన పెట్టుకోవద్దు. తెలంగాణ ద్రోహులందరినీ పక్కన పెట్టుకున్నావు. ఎవరెవరు ఆఫీసర్ అందరూ వాళ్ళే కదా. అదే జయేష్ రంజన్, అదే నవీన్ మిత్తల్, అదే స్మితా సబర్వాలు, అదే మహేందర్ రెడ్డి ఏకంగా ఇంతమంది ఆత్మహత్యలకు కారణమై కమిషనర్గా రాజశేఖర రెడ్డి దగ్గర ఉండి అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి నువ్వు రిటైర్ కాగానే పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ పెట్టినావు. అసలు మంత్రులందరూ, ఎమ్మెల్యేలందరూ ఎవరు? అందరు వాళ్ళే కదా. దొంగలు, లఫంగలు అందరూ పెట్టుకున్నావు. నువ్వు చిత్తశుద్ధి నీకుంటే మంచి వాళ్ళని పెట్టుకో, నీ పార్టీలో ఉన్న వాళ్ళని పెట్టుకో. నీ ఎందుకు తీసుకొచ్చేసినావు? ఎందుకు టికెట్ ఇచ్చినావు? ఎందుకు ఎంపీ చేయాలని చూసినావు? దానివల్ల నీ పరుగు పోతుంది కదా. రేపు కానివ్వండి 4వ తారీఖు తర్వాత తెలుస్తుంది ఎట్లుంటుందో ఈయన పరిస్థితి అంతా. అందుకనే నువ్వు వ్యవసాయ ఉత్పత్తి బాగు చేయి, పెంచు, పారిశ్రామిక ఉత్పత్తి చేయొచ్చు, డీఇండస్ట్రియలైజేషన్ చోట అంతా రీఇండస్ట్రియలైజేషన్ చెయ్యి, ఉపాధి అవకాశాలు పెంచు. అది చేయకుండా మళ్ళీ ప్రజలకు పట్టణాలకు వలస వచ్చిన వాళ్ళు తిరిగి గ్రామాలకు వలసపోయేటట్టు చెయ్యి. ఇవన్నీ చేయకుండా కథలు చెప్తే ఎవరు నమ్మడు. రేవంత్ రెడ్డికి మేము సలహాలు కూడా ఇయ్యం. ఎందుకంటే మేము అంత భ్రమలో లేము, ఆయన వెంటనే భ్రమలో మేము లేము. ఆయనకు కావాల్సిన డబ్బులు గిబ్బులు ఏవో ఉంటాయి, అవి చేసుకుంటాడు తప్ప మద్య నిషేధం పెడతాడు. అడుగుదాం, మద్య నిషేధం చిత్తశుద్ధి ఉంటే మద్య నిషేధం పెడతాడు ఆయన అడుగుదాం. ఎవరు నమ్ముతలేరు, మేము నమ్మము ఇది ఎంత. అందుకనే ఆయన ఏదో నిజంగా అమలు చేస్తారంటే నమ్ముతాం, అప్పుడు చెప్తాం. ఏమి చేయనప్పుడు ఎందుకు అమలు చేయాలి? పులి దగ్గర పోయి బతిమలాడినట్టు ఉంటుంది. శాకాహారిగానే ఆయన చంద్రబాబు, ఈయన రెండవ చంద్రబాబు నాయుడు ఎంతనో ఈయన కూడా అంతనే. సో అన్ని దొంగ పనులే చేసిండు, ఈయన కూడా అటువంటి దొంగ పనులే చేస్తాడు. ఈయన చంద్రబాబు నాయుడు రెండవ కన్ను, ఈయన 2 కళ్ళు. ఈయన కూడా అంతే. ఆయన చంద్రబాబు మొదటి కృష్ణుడు, రేవంత్ రెడ్డి రెండవ కృష్ణుడు.
థ్యాంక్ యూ మొత్తంగా ఇది మొత్తానికి రేవంత్ రెడ్డి మాత్రం దొంగలను పక్కన పెట్టుకుంటున్నారు, ఉద్యమ ద్రోహులను పక్కన పెట్టుకుంటున్నారు, చాలా తప్పు చేస్తున్నారు. ఎవరైతే అర్హులైన వాళ్ళని పక్క పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరోవైపు జయ జయ హే తెలంగాణ విషయంలోనూ అలాగే చిహ్నం విషయంలోనూ తప్పులు చేస్తూ అనవసరం ఉద్యమాన్ని ఇప్పుడు కొత్త ఉద్యమాన్ని సృష్టించేలాగా మాత్రం చేస్తున్నారు మాత్రం ఇది ఉంటుంది. అలాగే ప్రజలు కూడా దీన్ని ఎట్టి పరిస్థితిలో కూడా విశ్వసించే పరిస్థితిలో కూడా ఉంటారన్నట్టు కూడా సీనియర్ జర్నలిస్ట్ పాషం యాదగిరి గారు అంటున్న సందర్భం చూడొచ్చు. కెమెరా పర్సన్ సంతోష్తో సతీష్, దిశా టీవీ, హైదరాబాద్.